హాయ్ అండి, నమస్తే. ఇవాళ మనం ప్రొపెల్లర్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది చాలా డౌట్స్తో కాల్ చేస్తున్నారు మాకు. ఏంటి అంటే, నా డ్రోన్ స్టేబుల్గా ఫ్లై అవ్వట్లేదు, అప్ అండ్ డౌన్ ఆడుతుంది, కొంచెం ఇట్లా షఫిల్ అవుతుంది, ఊగుతుంది, ఇట్లా అనుకుంటున్నారు. మెయిన్గా మనం డ్రోన్స్లో గమనించుకోవాల్సింది ఏంటంటే ప్రొపెల్లర్స్ బాగుంటేనే డ్రోన్ స్టాండర్డ్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, చాలా మంది బెండ్ అయిన ప్రొపెల్లర్స్ వేసుకుంటున్నారు. క్రాషెస్ అయినప్పుడు బెండ్ అయిన ప్రొపెల్లర్స్ ని రీప్లేస్ చేసుకోవడం కానీ మార్చుకోవడం కానీ చేయట్లా. దానివల్ల ఇంకోటి ఏంటంటే, ప్రొపెల్లర్స్ లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి హాబ్ బీవింగ్, ఒకటి నాన్ హాబ్ బీవింగ్. హాబ్ బీవింగ్ వచ్చేసి కంపెనీ మోటార్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళే హాబ్ బీవింగ్ తయారు చేస్తారు. నాన్ హాబ్ బీవింగ్ వచ్చేసి మన లోకల్లో కూడా తయారవుతాయి, మనకి దగ్గరలో, అంటే మనకి ఎక్కువ అందుబాటులో ఉంటాయి. అట్లా అని మనం ఒక మోటార్ కి ఒక సిడబ్ల్యూ తీసుకోండి, మీరు సిసిడబ్ల్యూ తీసుకోండి, ఏదైనా మోటార్ తీసుకుంటే దానికి మనం ఒక రెక్క ఒరిజినల్, ఒక రెక్క నాన్ హాబ్ బీవింగ్ వేసుకోకూడదు. వేసుకుంటే రెండు రెక్కలు ఒక మోటార్ కున్న ఒక హోల్ డ్రోన్ కి మొత్తానికి హాబ్ బీవింగ్ అయినా వేసుకోవాలి, లేదా హోల్ డ్రోన్ మొత్తానికి నాన్ హాబ్ బీవింగ్ అయినా వేసుకోవాలి. మీరు చాలా మంది ఒక్క మోటార్ కి ఒక రెక్కది ఒక రెక్కది వేసి మా డ్రోన్ క్రాస్ గా ఫ్లై అవుతుంది, వన్ సైడ్ నేలకు టచ్ అయిపోతుంది, అట్లా డ్యామేజ్ అవుతుందని చెప్పి కాల్ చేస్తున్నారు. దానికి మెయిన్ రీజన్ అదే. ఇంకోటి ఏంటంటే, సిసిడబ్ల్యూ మోటార్ కి సిడబ్ల్యూ ప్రొపెల్లర్స్ వేయటం, సిడబ్ల్యూ ప్రొపెల్లర్స్ కి సిసిడబ్ల్యూ ప్రొపెల్లర్స్ వేయటం, అలా చేస్తున్నారు. అవి తీసుకోవు, మోటార్ విండ్ అనేది తీసుకోవు, సేమ్ డైరెక్షన్ తీసుకుంటాయి విండ్ అనేవి. అప్పుడు మనకి డ్రోన్ అనేది మనం ఆర్న్ చేసిన వెంటనే మనకి డ్యామేజ్ అయిపోయింది. అట్లా అని చెప్పి నేను మీకు ఇచ్చేస్తున్నా. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే, హాబ్ బీవింగ్ కి నాన్ హాబ్ బీవింగ్ కి డిఫరెన్స్ తెలియదు. ఇది చూడండి, ఇది హాబ్ బీవింగ్ ప్రొపెల్లర్. మనకి ఇది ఇక్కడ మనకి స్టాంప్ వస్తుంది, హాబ్ బీవింగ్ స్టాంప్, ఇట్లా కోడ్ వస్తుంది. ఇది మనకి హాబ్ బీవింగ్ ఇంపోర్టెడ్. ఇది మనకి ఇక్కడ లోకల్లో మ్యానుఫ్యాక్చరింగ్ అవేటి, కానీ బయట నుంచి వచ్చిన ఏదైతే నాన్ హాబ్ బీవింగ్ ఉంటాయో దీనికి ఏం ఉండవండి, కోడ్లు ఇట్లాంటివి ఏం ఉండవు. ఇది మనకి కంపెనీ నుంచి వచ్చినవి కావు. సో మీకు దొరికినవి వేసుకోవాలనుకుంటే హోల్ డ్రోన్ కి నాన్ హాబ్ బీవింగ్ అయినా వేసుకోండి, లేదా హోల్ డ్రోన్ కి హాబ్ బీవింగ్ అయినా వేసుకోండి. చాలా మంది రేట్లో చూసుకుంటే బడ్జెట్ లో చూసుకుంటున్నారు. బడ్జెట్ లో చూసుకునే వాళ్ళైనా కానీ, లేదా దానికి దీనికి ఎక్కువ వేరియేషన్ అయితే ఉండదు. అట్లా అని చాలా మంది కంపెనీ వేసుకుంటారు, కంపెనీ వేసుకోలేని వాళ్ళు నాన్ హాబ్ బీవింగ్ వేసుకుంటారు. నాన్ హాబ్ బీవింగ్ వేసుకున్నప్పుడు మాత్రం హోల్ డ్రోన్ కి నాన్ హాబ్ బీవింగ్ వేసుకోండి. హాబ్ బీవింగ్ వేసుకున్న మాత్రం కంప్లీట్ గా డ్రోన్ మొత్తానికి హాబ్ బీవింగ్ ప్రొపెల్లర్సే వేసుకోండి. ఏదైతే మొత్తం మీకు ప్లెయిన్ గా నీట్ గా ఉన్నాయో వేసుకోండి, బెండ్ ఉన్నాయి వేసుకోవద్దు. దానివల్ల కూడా డ్రోన్ అప్ అండ్ డౌన్ ఉంటుంది.